హిట్ టీవీకి స్వాగతం. మనతో ఉన్న పంపపతి అన్న గారు ఉన్నారు. ఆయనతో ఈ యొక్క మన్మధుని యొక్క దాని గురించి కనుక్కోవడానికి వచ్చినాము. సంతకొల్లూరు గ్రామంలో, ఆదోని నియోజకవర్గంలోని సంతకొల్లూరు గ్రామంలో ఉన్నాము. అన్నతో ముఖాముఖిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామని. నా పేరు పంపాపతి, సంతకొల్లూరు, ఎక్స్ ఎంపీపీ, ఆదోని మండలం. ఈ ఆచారం ఎన్నేళ్ల నుంచి? ఇది పురాతన నుంచి ఉంది. ఇది ఇప్పటిది కాదు, పురాతనం నుంచి, ఎప్పటి నుంచో ఇది. ఇప్పుడు నాకు ఇప్పుడు 70 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరాల నుంచి నేను చూస్తూ ఉన్నాను. ఎప్పటికీ ఈ పండుగ జరుగుతూనే ఉంటుంది. ఎప్పటికీ ఇది పండుగ ఎక్కడా నిలబెట్టలేదు, ఏ సంవత్సరం కూడా నిలబెట్టలేదు. పూర్వకాలం నుంచి ఏదైనా చిన్న ఘర్షణ ఏదైనా జరిగితే కూడా నిలబెట్టే ప్రసక్తే లేదు. పోలీసు వాళ్ళ పర్మిషన్ తీసుకొని చాలా బ్రహ్మాండంగా ఈ పండుగ జరిపిస్తాం. ఈ వేషాలు భక్తి కోసమా, లాభం కోసమా? వేషాలు అనేవి వాళ్ళ యొక్క కోరికలు, మనసులో ఏవైతే కోరికలు ఉంటావో ఆ కోరికలు తీర్చడానికి ఈ వేషాలు వేస్తారు. ఆ డబ్బు కోసం కాదు, ఆ డబ్బు మాకే చెల్లిస్తారు. ఇప్పుడు రతి మన్మతుల యొక్క గుడికి చెల్లిస్తారు. వాళ్ళేం సొంతం వాడుకోవడం లేదు, ఆ డబ్బులు తీసుకొని ఇంటికి వాడుకోవడం లేదు. ఆ డబ్బులు మాకే ఇస్తారు. ఆ డబ్బులతో మేము కొంచెం డెవలప్ చేస్తాం. ఇప్పుడు ఈ డ్రామా వేసినది, డ్రామా నాటకం. ఈ నాటకానికి ఖర్చు కనీసం లేదు, 1.5 లక్ష ఖర్చు వచ్చింది. ఆ ఖర్చు అంతా మా ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ ఈ వచ్చిన డబ్బులంతా మాకు ఇచ్చేస్తారు, దాంతో ఖర్చు పెడతాం. ఈ వేషాలు అంటే ఇంటింటికి వేస్తారా సార్, లేదంటే కొన్ని వర్గాలకు మాత్రమే సంబంధించిన వారు? మొక్కబడి ఎవరికో మొక్కబడి. ఇప్పుడు కడుపు నొప్పి ఉంటుంది, నువ్వు మొక్కుంటావు. నీకు పిల్ల కాలేదని మొక్కుంటావు. లేకపోతే ఇంకా వేరే వ్యాధులు అవి ఇవి ఏదైనా ఉంటే మొక్కబడి ఉంటే ఆ మొక్కబడి ప్రకారం మొక్కుంటారు. ఆ మొక్కడి ప్రకారం వేషాలు వేస్తారు. ఇక్కడ శస్త్రం బట్టి వేస్తారు. శస్త్రం బట్టి తెలుసా, ఒక దారం ఇంతలా దారం ఉంటుంది. అది 101 బారుడు ఉంటుంది. ఆ బారుడు ఇక్కడ చూస్తారు, తీసి దాన్ని అక్కడ మీరు తీస్తుంటారు. ఇక్కడ వేస్తారు, ఇక్కడ తీస్తారు. దాన్ని ఈరోజు సాయంత్రము 5:30 ప్రాంతంలో వేస్తారు. అది మొక్కబడి, ముఖ్యమైన మొక్కబడి అదే. చాలా వాళ్ళకి పూర్తి కష్టాలు వచ్చి ఉంటాయి చూడు, అట్లా వాళ్ళు ఆ వేషాలు వేస్తారు. ఇక్కడ కుంభమేళా నిర్వహిస్తారు సార్. కుంభమేళా అది ఎంతమంది మోస్తారు సార్? ఆ కుంభమేళాలో వాళ్ళు 10-12 మంది మోస్తారు. 10 మంది మోస్తారు. వాళ్ళు అది ఒక మొక్కబడి ఉంటుంది. వాళ్ళకి ఎప్పటి నుంచే వాళ్ళు మొక్కబడి ఉంటుంది. వాళ్ళు మొక్కబడి ప్రకారంగా వాళ్ళు మోస్తుంటారు. అంటే సార్ ఇది కులాలకు అతీతంగా జరుపుకుంటున్నారు సార్ ఇక్కడ? కులము గిలమనేది ఏం లేదు, అన్ని కులాలు కలిసేనే చేసేది. ఈ సాయిబులు, మాదిగ, మంగళ అనేది ఏమి లేదు ఇక్కడ. అన్ని కూడా ఇప్పుడు మా ఎస్సీ వాళ్ళు కూడా ఈ పండుగ జరుపుకుంటారు. నేను చెప్పు కదా ఇంతవరకు. అక్కడి నుంచే నిప్పు తీసుకురావాలండి. ఆ నిప్పు తెస్తేనే దీనికి పండుగ యొక్క సంప్రదాయం. ఆ సంప్రదాయం ఉంటేనే లెక్క. అక్కడ నిప్పు లేనిది ఇక్కడ పండుగ కాదు. అది కామదహనం కాదు ఇక్కడ. ఈ పండుగను రాజకీయంగా ఏమన్నా చేస్తున్నారు సార్ ఎవరన్నా? రాజకీయం ఏం లేదు ఇట్లా. అందరూ ఊరు మొత్తం కలిసేనే రాజకీయం అనేది ఎక్కడ ఉండదు ఇక్కడ. అందులో ఊరు మొత్తం అంత ఊరి పెద్దలు కానీ ఊరు ప్రజలు కానీ ఏమి ఇక రాజకీయమే ఉంటే మా సొంత రాజకీయాలు సొంత ఉంటాయి. ఎవరు పార్టీ వాళ్ళదే, ఎవరు ఇది వాళ్ళదే, ఎవరు వ్యక్తిత్వం వాళ్ళదే. దీంట్లో ఈ పండుగ వచ్చి అందరూ ఏకధాటిగా ఊరు ప్రజలంతా కలిసి ఈ పండుగ జరుపుకుంటాం. అదే సార్, ఎన్ని రోజులు జరుపుకుంటారు సార్ ఇక్కడ? అంటే నిన్నటి రోజు స్టార్ట్ అయింది. హోలీ ప్రారంభం నుండి ఎన్ని రోజులు? నిన్న అంటే ఇప్పుడు పోయిన మంగళవారం కూర్చోబెట్టాం. మరి ఈ రోజు వరకు మంగళవారం అంటే రోజు మేళ తాళాలతో పోయి అక్కడ పూజించుకొని వస్తారు. అది ఇది నిన్నటి నుంచి పండుగ. నిన్న పున్నమి కదా, నిన్న ఈరోజు. నిన్న రథోత్సవం అయిన తర్వాత రాత్రి డ్రామా, కొన్ని నిన్న మధ్యాహ్నం నుంచి వేషాలు అయిన తర్వాత ఈ రథోత్సవం అయిన తర్వాత ఇది డ్రామా అయిపోతే మరి ముగింపు తెల్లవారుజామున, ఈరోజు తెల్లవారుజామున ఇది కామదహనం. ముగింపు ఎప్పుడు సార్? ముగింపు రాత్రి 11:30 అవుతుంది. రాత్రి 11:30 అంటే ఎట్లంటే ఈ మన్మథుడు చనిపోయి ఉంటాడు. ఇద్దరు భార్యాభర్తలు కూర్చోబెడతారు. ఆ పల్లెక్కలో కూర్చోబెట్టి ఊరేగిస్తారు అన్నమాట. ఊరేగించి అక్కడ చూసింటారు మీరు. అక్కడ పోయి వాళ్ళంతా ఇది చేసి ఊరి పెద్దలంతా కలిసి మాట్లాడి
ఇంకా అడిగి సమాప్తం. రాత్రి 11:30కి ప్రాంతంలో సమాప్తం అయిపోతుంది. నా పేరు పంపాపతి, ఎక్స్ఎంపీపీ, సంతేగూడూరు, ఆదోని మండలం. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.